హాయ్ గైస్, ఏంటని చూస్తున్నారా? మనం పెసరపప్పు వేసుకొని చాలా ఈజీగా డ్రైగా చేసుకోవచ్చు. పెసరపప్పు ఎద్దుకూరతో చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరే మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది టేస్ట్. ముందుగా మనం మెంతుకూరని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మనం రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అందులో ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచుకొని వడగట్టండి. బాగా వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఒక 5-15 మినిట్స్ అన్నా ఉండాలి. ఇలా వడగట్టుకుని జల్లితో, ఈ జాలి ఉంటుందిగా, అలా జాలితో వడగట్టుకోండి. చాలా బాగుంటుంది. పొడి పొడిగా అయిపోతుంది. వాటర్ అంతా కిందికి దిగిపోయి మనకి ఫ్రెష్గా ఉంటుంది. చాలా పొడి పొడిగా అయిపోతుంది. నేను ముందే పెసరపప్పు నానబెట్టుకునండి. హాఫ్ అన్ అవర్ ముందే పెసరపప్పు నానబెట్టుకున్నాను. వీటికి కావాల్సినవి ఏంటంటే పెసరపప్పు, ఒక ఆనియను, ఎల్లిపాయలు ఒక గడ్డ గిల్లుకున్నానండి ముందే. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేకుంటే మీ ఇష్టం. అది వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకుంటారు, వదిలిపెట్టరు అసలు. అంత బాగుంటుంది. ముందుగా నేను పోపు వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్, వెల్లిపాయలు గిల్లుకున్నాను కదా, అవి వేసుకున్నాక ఈ పెసరపప్పు ఆనియన్స్తో పాటు వేసేసి కొంచెం ఫ్రై చేయండి. డ్రైగా అవుతాయి అవి. మరీ డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఫ్రై చేయండి. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. క్విక్గా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిపోతాయి కదా, పెసరపప్పు కొంచెం వేగాక 5 మినిట్స్ వేగాక కొంచెం ఆనియన్స్ అవన్నీ పచ్చివాసన పోయేదాక ఇవి వేసుకోండి. మెంతికూర వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నాను నేనైతే. సన్నగా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది మన హెల్త్కి, డయాబెటీస్ పేషెంట్స్కి. మన స్కిన్ కూడా గ్లోయింగ్గా ఉంటుంది. ఇలా ఆకుకూరలు వీక్లీ 2-3 టైమ్స్ ఖచ్చితంగా మన ఫుడ్లో ఉంచుకోండి. చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన చేదు ఏముండదు, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటాను, కొంచెం ఉప్పు, కారం, మనం కొత్తిమీర వేసుకోండి, లేకుంటే ధనియాల పొడి వేసుకోండి. చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేస్తారా? మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి.